స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఒక మ్యాజిక్ డోర్. ఇందులో గనక ఎవరైనా వెళ్తే వెంటనే మాయమైపోతారు. రోల్స్ రాయ్స్ కార్ అనేది ఎందుకని వాళ్ళలోనే కాస్ట్లీగా ఉంటుంది? ఏరోప్లేన్ వైట్ కలర్ లోనే ఎందుకు ఉంటుంది? మన ప్రపంచంలోనే అత్యంత ప్రమాదమైన ప్రాణాంతకమైన రైల్వే ట్రాక్ ఎక్కడ ఉందో తెలుసా? అండ్ దుబాయ్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది బంగారం. అయితే దుబాయ్లో బంగారం ఎందుకని అంత తక్కువ కాస్ట్కి వస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఏరోప్లేన్స్ను కనుక మనం గమనించినట్లయితే ఎక్కువగా వైట్ కలర్లో ఉంటాయి. అయితే ఎందుకు ఏరోప్లేన్స్కి వైట్ కలరే వేస్తారు? రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఇట్లాంటి కలర్స్ వేయచ్చు కదా అని మనకి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే ఇలా ప్లేన్స్కి వైట్ కలర్ వేయడానికి మేజర్గా 4 రీజన్స్ అనేవి ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ప్లేన్ అనేది ఎక్కువ సమయం ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఇలా ఎగరడం వల్ల ఎక్కువ సూర్యకిరణాలు నేరుగా ప్లేన్ మీద పడతాయి. ఇలా ప్లేన్ మీద సూర్యకిరణాలు నేరుగా పడడం వల్ల ప్లేన్ వేడెక్కడం జరుగుతుంది. ఇలా ప్లేన్ వేడెక్కకుండా ఉండేందుకై వైట్ కలర్ని యూస్ చేస్తారు. రీజన్ నెంబర్ 2, వైట్ కలర్ ఉన్న ప్లేన్స్ పైభాగంలో ఏమైనా డ్యామేజెస్ అండ్ పెట్రోల్ లీకేజ్ వంటివి ఉంటే వెంటనే గుర్తించవచ్చు. ఇలా గమనించడం మిగతా కలర్స్కి సాధ్యపడదు. రీజన్ నెంబర్ 3, వైట్ కలర్ యొక్క బరువు కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలా వైట్ కలర్ని యూస్ చేయడం వల్ల ప్లేన్ బరువు అనేది తగ్గించవచ్చు. ఇక ఫైనలీ రీజన్ నెంబర్ 4, వైట్ కలర్కి ఎక్కువ విజిబిలిటీ అనేది ఉంటుంది. అందుకే ప్లేన్స్ అనేవి వైట్ కలర్లో తయారు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ప్రపంచంలోనే మనం ఎన్నో రకాల మ్యాజిక్స్ని చూసే ఉంటాం. ఈ డోర్ నిజంగానే మ్యాజిక్ డోర్. ఇది స్విట్జర్లాండ్లోని ఒక నది పైన నిర్మించారు. అయితే దీని లోపలికి వెళ్తున్న ప్రజలను గనక మనం గమనించినట్లయితే మరొక ప్రదేశానికి, వేరే లోకానికి వెళ్తున్నట్లు భ్రమ కలిగిస్తుంది. అయితే వాస్తవానికి ఈ డోర్ లోపలికి ఏ వ్యక్తి అయితే వెళతాడో కొన్ని మెట్లు దిగిన తర్వాత ఈ నది మొత్తాన్ని లోపల నుంచి ఆ వ్యక్తులు చూడగలుగుతారు. అయితే బయట నుంచి చూసే వ్యక్తులకు మాత్రం ఇది ఒక మ్యాజిక్ డోర్ లాగా వారందరినీ మాయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళేదానికంటే ముందుగా ఈ వీడియోని చేయడానికి నాకు చాలా సమయం పట్టింది. కానీ మీకు ఈ వీడియోకి లైక్ చేయడానికి కొంత సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం కార్స్కు విండ్ వైపర్స్ని చూసే ఉంటాం. అయితే ఏరోప్లేన్స్ కూడా విండ్ వైపర్స్ ఉంటాయా అంటే ఎస్, ఉంటాయి. అయితే ఇవి ఏ సందర్భాల్లో ఉపయోగపడతాయో ఇప్పుడు మనం చూద్దాం. పైలట్ ఈ వైపర్స్ ను టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ సమయంలో మాత్రమే ఉపయోగిస్తాడు. వర్షపు బిందువులను పైలట్ విండ్ స్క్రీన్ నుంచి తొలగించడానికి వాడతాడు. అయితే ఆకాశంలో ఎగిరేటప్పుడు మాత్రం వాటిని అస్సలు యూజ్ చేయరు. ఎందుకంటే ప్లేన్ టేక్ ఆఫ్ చేసినప్పుడు ప్లేన్ యొక్క స్పీడ్ అనేది 250 km/h గా ఉంటుంది. ఆ స్పీడ్ లో వైపర్స్ బాగానే పనిచేస్తాయి. అయితే గాలిలో ఉన్నప్పుడు దాదాపు 450 km/h స్పీడ్ లో ప్లేన్ అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. ఇంత స్పీడ్ లో ఉన్నప్పుడు బలమైన గాలుల కారణంగా వైపర్స్ మధ్యలోనే ఆగిపోతాయి. అయితే గ్లాసెస్ మీద పడిన నీటి బిందువులు ఏ విధంగా క్లీన్ అవుతాయో తెలుసా? ప్లేన్ గాలిలో ఎగురుతున్నప్పుడు అక్కడ వీచే బలమైన గాలుల ప్రభావం వలన వైపర్స్ అవసరం లేకుండానే వాటర్ అనేది గ్లాస్ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ వైపర్స్తో పని లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం అనేక రకాల ట్రైన్ జర్నీస్ని చూసే ఉంటాం. కొన్ని రకాల ట్రైన్ జర్నీస్ అయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే మరికొన్ని ప్రమాదకరంగా కూడా మారుతాయి. అయితే మన ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ డేంజరస్ రైల్వే ట్రాక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? దాని పేరే ది డెత్ రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ ని తయారు చేస్తున్నప్పుడే చాలా మంది ప్రజలు చనిపోయారు. ఒకవేళ ఈ ట్రాక్ మీద ట్రైన్ ప్రయాణిస్తున్నప్పుడు దానికి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఆ ట్రాక్లో ఉన్న అందరూ తమ ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ ట్రాక్ పక్కనే ఒక పెద్ద నది ఉంది. ఒకవేళ ప్రమాదం నుంచి బయటపడ్డా సరే అందరూ కూడా ఆ నదిలో పడి చనిపోతారు. అందువలనే దీనిని వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ రైల్వే ట్రాక్గా గుర్తించబడింది. దీని మీద ప్రయాణిస్తున్నప్పుడు ఇప్పటికే కొన్ని వేల మంది ప్రజలు మరణించడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, దుబాయ్. అవును, ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేవి చాలా ఉంటాయి. వాటిలో ప్రత్యేకించి తక్కువ ధరకు దొరికే బంగారం మనకు గుర్తొస్తుంది. అక్కడ ధనవంతులైన షేక్స్ వారి జీవిత విధానము ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. వారు బంగారపు కార్స్ను నడుపుతూ అలాగే తినడానికి కూడా బంగారాన్ని యూస్ చేస్తూ ఉంటారు. మన దేశంలో అయితే గోల్డ్ని గ్రామ్స్లో కొనుక్కుంటూ ఉంటారు. అయితే దుబాయ్లో మాత్రం గోల్డ్ని
కేజీస్ లో అమ్ముతూ కొనుక్కుంటూ ఉంటారు. అయితే దుబాయ్లో ఇతర దేశాల కంటే గోల్డ్ను తక్కువగా అమ్మడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దుబాయ్కి ఎక్కువ మొత్తంలో సౌత్ ఆఫ్రికా నుంచి గోల్డ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ గోల్డ్ తో రకరకాల బంగారు ఆభరణాలను తయారు చేస్తూ ఉంటారు. అసలు దుబాయ్లో గోల్డ్ రేట్ ఇంత తక్కువగా ఉండడానికి అసలు కారణం, దుబాయ్లో బంగారానికి కేవలం 5% వ్యాట్ మాత్రమే ఉంటుంది. మిగతా ట్యాక్స్లు ఉండవు. ఎగ్జాంపుల్, మన ఇండియాలో అయితే వ్యాట్, జిఎస్టీ, ఎక్స్క్లూజివ్ డ్యూటీ, లేబర్ ఛార్జెస్ వంటివి చాలా తీసుకుంటారు. అందుకే ఇతర దేశాలతో పోల్చితే దుబాయ్లో గోల్డ్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. మన వాళ్ళలోనే ఉన్నటువంటి టాప్ కార్ బ్రాండ్స్ లో రోల్స్ రాయిస్ కార్ అనేది ఒకటి. రోల్స్ రాయిస్ కార్ అనేది మన వాళ్ళలోనే అత్యంత ఖరీదు గల కార్లలో నెంబర్ 1 గా మనం చెప్పుకోవచ్చు. మిగతా కార్లతో పోల్చినట్లయితే రోల్స్ రాయిస్ కార్ అనేది అనేక రకాలైన ప్రత్యేకమైన ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. రోల్స్ రాయిస్ కార్ లో అలా దాగి ఉన్నటువంటి ఒక ఫీచర్ ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రోల్స్ రాయిస్ కార్ యొక్క టైర్స్ ను గనక మనం గమనించినట్లయితే మధ్యలో RR లోగో అనేది ఉంటుంది. ఆ టైర్ అనేది తిరుగుతున్నా కానీ ఆ లోగో మాత్రం తిరగకుండా అలాగే స్టాండర్డ్ గా ఉంటుంది. అంటే అది ఎప్పుడు స్ట్రైట్ గానే ఉంటుంది. అయితే ఇలాంటి ఎన్నో కంపెనీస్ కూడా ఉన్నాయి. అవి కూడా కంపెనీ లోగోను టైర్ మధ్యలోనే అమర్చుతాయి. మిగతా కంపెనీల లోగోలు మాత్రం టైర్ తో పాటు తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోల్స్ రాయిస్ కార్ లోగో మాత్రం టైర్ తో పాటు అస్సలు తిరగదు, అలాగే స్టాండర్డ్ గా ఉంటుంది. మనకు తెలిసిన కంపెనీలలో ఏ కారు కూడా ఇలాంటి ఫీచర్ అనేది ఇంకా డెవలప్ చేయలేదు. కాబట్టి రోల్స్ రాయిస్ కార్స్ అనేవి వాళ్ళలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ వీడియోలో ఇంతే. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.